హలో నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. నేను మీ చైతన్య. కెనడా ప్రధానమంత్రికి చురుకలు అంటించిన భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్దీప్ జైస్వాల్. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో మీద భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ నేరుగా చేసినటువంటి ఆరోపణలు కీలకమైనటువంటి అంశం. ఏకంగా భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి అడ్డగోలు ఆరోపణలు చేసిన కెనడాని భారత్ డైరెక్ట్ గా తూర్పారబట్టింది. ఏ ఆధారాలు లేకుండా కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో బాధ్యతారహితంగా చేసిన తీవ్ర ఆరోపణలే ఇరు దేశాల మధ్య తాజా దౌత్య వివాదానికి ఆజ్యం పోసాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ అధికారికంగా ఆరోపించారు. ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్లు ఉన్నారని, తన ఆరోపణలకు నిఘా సమాచారం ఆధారం తప్ప నిరూపించుకునేందుకు ఎలాంటి రుజువులు తమ దగ్గర లేవని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో బుధవారం స్వయంగా అంగీకరించిన విషయాన్ని గుర్తు చేసుకొచ్చింది. భారత్ మీద ఆయన ఆరోపణలో పస ఎంత ఉందో దీన్ని బట్టి అర్థమవుతోందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ చెప్పుకొచ్చారు. అదే సందర్భంలోని హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుకాల బిష్నోయ్ గ్యాంగ్ ఉందని కెనడా ప్రభుత్వం చెప్తుండడం, ఈ నేపథ్యంలో కెనడా నుండి భారత్ లో అరాచకాలకు పాల్పడుతున్న పలువురు ఖలిస్తానీ ఉగ్రవాదుల గ్యాంగ్ కి సంబంధించి పలువురు సభ్యులను అరెస్టు చేసి అప్పగించాలని ఎన్నిసార్లు కెనడాని కోరినా స్పందన లేదని, కెనడానే వాళ్ళని దాస్తోందని స్పష్టం చేసిన భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్